ఈరోజు నేను మీ ముందుకి ఒక న్యూ వెరైటీ ఆఫ్ డిష్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా ఓన్గా నేను ప్రిపేర్ చేశానండి ఈ దమ్ బిర్యానీ. ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. నా ఫ్రెండ్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ చాలామంది అడిగి చేయించుకున్నారు. ఈ దమ్ బిర్యానీ చాలా బాగుందన్నారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కన్నా ఇది ఒక హైలైట్ ఆఫ్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కాకరకాయ ఎవరైతే ఇష్టపడారో వాళ్ళు కూడా ఈ దమ్ బిర్యానీ బాగా ఇష్టపడతారు. దీని పేరే కాకరకాయ దమ్ బిర్యానీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ని మనం బాయిల్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. జస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి మనం పక్కన ఉంచుకుంటాము. కాకరకాయని తీసుకొని దీన్ని ఒక వీల్స్ లాగా అంటే రౌండ్గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 1 అవర్ సైడ్గా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడు ఆ బిటర్నెస్ అంతా పోతుంది. అప్పుడు ఆ వాటర్ వస్తాయి. స్క్వీజ్ చేసేసి వాటర్నంతా తీసేసి మనం ఇవి సెమీ ఫ్రై చేయొచ్చు, లేదు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇది అంటే ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఏముంది, కాకరకాయే కదా, జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుంటే ఎక్కువ పీల్చుకొని కూడా పీల్చుకోదండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, ఉప్పు, కారం అండ్ మన ఫ్రై చేసుకున్న కాకరకాయ. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా కూడా అవసరం లేదండి దీనికి. జస్ట్ మనము బిర్యానీ బాయిల్ చేసేటప్పుడే మనం స్పైసెస్ యాడ్ చేస్తాము. ఒకవేళ మీరు బిర్యానీ రైస్ బాయిల్ చేసేటప్పుడు ఏదన్నా మీరు మర్చిపోతే మీరు విడిగా కూడా మీరు యాడ్ చేస్తారు. కానీ బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేస్తేనే దాని టేస్ట్ మరింత రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మీరు స్పైసెస్ అన్నీ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక మీకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, స్పైసెస్ అంతా ఆ రైస్కి పడుతుంది. అప్పుడు ఆ రైస్ ఫ్లేవర్ చాలా రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ మీకు నేను నేర్పిస్తాను, చూద్దామా మరి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ప్యాన్ పెట్టాను. జస్ట్ ఇది మనం దమ్ చేసుకోవడానికి ఇది ఇది పెట్టానండి, వెజల్ పెట్టాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో కొంచెమే ఉందండి ఆయిల్, అందుకని మీకు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ కొంచెమే పడుతుంది. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ గీ, 1 స్పూన్ ఆఫ్ గీ ఆర్ 1.5 స్పూన్. ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి 1.5 స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇట్లా కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. దీంట్లోనే కారం కూడా వేసుకుంటున్నాను. మనకి ఎంత కారం తింటామో మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి. నాకు కరివేపాకు ఇష్టం కాబట్టి నేను కర్రీ లీవ్స్ కూడా అంటే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు ఇట్లా టాస్ చేసుకుంటున్నాను, కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఈ కాకరకాయని ఏదైతే నేను ఫ్రై చేసుకున్నానో ఆ కాకరకాయని ఇప్పుడు దీంట్లో వేస్తున్నానండి. చూడండి, మనకి ఎంత రైస్ ఉందో అంతే కాకరకాయ వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. నేను చెప్పినట్టే మనకి ఎంత రైస్ ఉంటుందో అంత ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవాలి. ఎప్పుడు ఉప్పు కారాలు కూడా మనం మీడియంగా వేసుకోవాలి.
చూడండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నేను పెరుగు వేసుకుంటున్నానండి. నేను దమ్ చేస్తున్నాను కాబట్టి నేను దీంట్లో కొత్తిమీర, పుదీనా, పెరుగు అన్నీ కలిపి దీంట్లో పెట్టుకున్నాను. కొంచెమే మనకి ఎంత కావాలో అంత పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఆయిల్ అంతా వదిలేస్తుందండి. బాగా చూడండి, మొత్తం ఆయిల్ అంతా వదిలేస్తుంది. ఇట్లా ఆయిల్ అంతా వదిలేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచాలి. అలా 5 మినిట్స్ ఉంచితే ఈ స్పైసెస్, ఇంకా ఉప్పు, కారం అన్నీ కూడా ఆ పెరుగు మొత్తం బాగా టేస్టీగా తయారవుతుంది. బాగా మనకి ముక్కలకి బాగా పడుతుందండి. దమ్ చేసినప్పుడు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మిక్స్ ఇప్పుడు ఏదైతే మనం వేసుకున్నామో సగం కూరని మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు అంటే లేయర్గా వేయడానికి మనం సగం కూరని తీసుకుంటున్నాం బయటికి. సగం కూరని మనం దీంట్లో ఉంచుతున్నాం. చూడండి, సగం కూర దీంట్లో ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తున్నాను. మొత్తం వెజల్ మొత్తం పరిచే విధంగా జస్ట్ ఇట్లా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రైస్ని వేస్తున్నాను అన్నమాట. రైస్ని కూడా దీంట్లో స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ రైస్ని కూడా ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా సగం అయితే ఏదైతే ఉందో అది కూడా మనం దీంట్లో వేస్తున్నాం. మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇది కూడా ఏదైతే స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను లిటిల్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. మళ్ళీ తగినంత రైస్ వేస్తున్నాను. మన కూర ఎంత ఉందో అంతే వేసుకోవాలండి. రైస్ ఎక్కువ వేస్తే మళ్ళీ సరిపోదు దమ్ చేసేదానికి. చూడండి, నేను కొంచెమే వేసాను దమ్కి. పైన ఇప్పుడు నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే ఉందో మళ్ళీ పైన వేస్తున్నాను. కావాల్సిన కరివేపాకు వేసుకోవచ్చు, పైన క్యాష్యూస్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని మీద జస్ట్ పుదీనా వేస్తున్నాను. మనం ఫ్రై చేసుకొని క్యాష్యూస్ కూడా పైన వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పుని నేను గార్నిష్ చేసుకుంటున్నాను పైన. చేసుకున్నాక ఇప్పుడు దమ్ చేసేస్తానండి. పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ దమ్ బాగా ముక్కలంతా బాగా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మనం 15 మినిట్స్ దమ్ పెట్టామండి. 15 to 20 మినిట్స్ దమ్ పెట్టాము. ఇప్పుడు బాగా అరోమా బయటకు వస్తుంది, అంటే ఇది బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఇది మూత తీసి మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం దమ్ ఎలా అయిందో చూద్దామని. చూడండి ఎంత బాగుందో. చూడండి అంత మంచి అరోమా వస్తుందో చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. బిర్యానీ చూద్దాము మనం ఎలా.
చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం స్లోగా కింద నుంచి పైకి ఇట్లా చేసుకుందామండి. చాలా జాగ్రత్తగా కలపాలి, ఇరిగిపోకుండా, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది. చూడండి కాకరకాయ కూడా ఎంత బాగుందో. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. టేస్టీ యమ్మీగా ఉంటుందండి. మళ్ళీ అడుగుతారు పిల్లలు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మన టేస్టీ కాకరకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది తిని మిమ్మల్ని మళ్ళీ కావాలని అడుగుతారు. చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బాగా నచ్చుతారు. తినని వాళ్ళు కూడా తింటారు. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. Thank you for watching my videos. Please do subscribe to my channel.